వెల్కమ్ టు ఏబిఎన్ స్కిల్ స్కూల్. అనేక రకాల కోర్సులు అందిస్తూ అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఇస్తున్న బెంగళూరులోని కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి స్కిల్ స్కూల్ ప్రోగ్రాంలో భాగంగా ప్రాక్టికల్గా తెలుసుకుందాం పదండి. కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు చైర్మన్ డికే మోహన్ గారు. సో పొలిటికల్ రంగంలోనే కాదు, విద్యారంగంలో కూడా ఆయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ గురించి వారి మాటలను తెలుసుకుందాం పదండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక పొలిటీషియన్గా ఎన్నో మంచి సేవలు చేశారు అండ్ ఆ తర్వాత మళ్ళీ విద్యారంగంలోకి అడుగుపెట్టారు. విద్యారంగంలో కూడా మీకంటూ ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ఎంతోమంది స్టూడెంట్స్కి వాళ్ళకి మంచి లైఫ్ అందించారు. పొలిటికల్ నుంచి మళ్ళీ విద్యారంగంలోకి రావాలని అసలు ఎందుకు అనిపించింది మీకు? పొలిటిక్స్లో ఏమి సోషల్ సర్వీస్ చేయాలనేది ఫస్ట్ ఇంటెన్షన్ ఉండాలి. బట్ ఓన్లీ పొలిటీషియన్ అయ్యే చేయొచ్చు అనేట్లది ఏమీ లేదు. ఏ రంగంలో ఉంటేనూ సర్వీసు చేయాలని ఇంటెన్షన్ ఉండాలి. ఆమెకి ఎడ్యుకేషన్కి ఎలా వచ్చాను అంటే ఇట్ వాజ్ లిటిల్ ఒక స్టోరీ తరనే అయ్యింది అది. సమ్ ఆఫ్ మై ఫాదర్, మా నాన్న, తర్వాత మా అంకల్ వీళ్ళంతా కలిసి ఆ రోజుల్లో 1971లో స్కూళ్ళు ప్రారంభించారు. చాలా కష్టంతో దాన్ని నడిపారు. సో ఈ పక్క రూరల్లో ఉండే ఆడపడుచులకి అది ఎడ్యుకేషన్ దొరకాలి అనేసి ఆ ఇంటెన్షన్తో చేశారు. మా నాయన చేసిండే సర్వీస్ నుంచి నాకిను ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసే అట్లా అవకాశం నాకు దొరికింది. ఒక స్కూల్లో స్కూలు, ఆ స్కూలు ఆల్మోస్ట్ షట్ డౌన్ అయ్యే స్థితిలో ఉండింది. సో అక్కడ ఉండే పిల్లకాయలకి చాలా కష్టపడింది. సో అప్పుడు నేను ఎంటర్ అయ్యి ఆ స్కూల్ని ఒక టేక్ ఓవర్ చేసుకున్నాను. దెన్ దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. కేంబ్రిడ్జ్ అనగానే మనకి విదేశాల్లో ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది ఆ పేరు. సో ఇక్కడ మనకి కేంబ్రిడ్జ్ అని ఎందుకు పేరు పెట్టారు? ఇది యాక్చువల్గా నేను పెట్టింది కాదు. ఇది నేను టేక్ ఓవర్ చేసుకున్నాను కదా స్కూలు. అప్పుడు 18th కర్ణాటకలోనే 18th ఐసిఎస్సి సిలబస్ స్కూల్. ఆ రోజుల్లో ఓన్లీ ఆంగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ఐసిఎస్సి స్కూల్స్ రన్ చేసేవి. వాళ్ళది అకాడమిక్ ఇయర్ను జనవరి టు డిసెంబర్ ఉండేది. సో ఓన్లీ ఆంగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ దే యూస్ టు రన్ ఐసిఎస్సి సిలబస్ స్కూల్. ఆ టైంలో ఒక అదర్ అపార్ట్ ఫ్రమ్ ఆంగ్లో ఇండియన్ ఒక మామూలు మనిషి స్టార్ట్ చేసిండే ఐసిఎస్సి స్కూల్. సో వాళ్ళు ఏం పెట్టారు, ఇది కేంబ్రిడ్జ్ అని పెట్టారు. ఎలా అంటే ఐసిఎస్సి సిలబస్. ఆ రోజుల్లో పేపర్ కూడా మీకు తెలుసు కదా, ఐసిఎస్సి దానికి పేపర్ కూడా అక్కడే సెట్ చేసేవారు. సో దే కెప్ట్ దట్. సో ఐ క్యారీడ్ దట్ అలాంగ్ జర్నీ. ఓకే. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి? 2002లో స్టార్ట్ చేశాను స్కూల్లో. 7లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేశాను. 18 years అయింది ఇంజనీరింగ్ కాలేజ్. ఆల్మోస్ట్ 23 years అయింది స్కూల్ స్టార్ట్ చేసి. ఓకే. కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్పెషాలిటీ ఏంటి సార్? సో ఎక్కడ పడితే అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటూ ఉంటాయి. సో పర్టికులర్గా కేంబ్రిడ్జ్ ప్రత్యేకతలు ఏంటి? సో ఇప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ మన ఇండియాలో ఉంది. బట్ ఆఫ్టర్ ఆల్ సో మెనీ ఇంజనీర్స్ కమింగ్ అవుట్. మీరు ఏంటారు ఇండస్ట్రీలో చాలా ఎడ్యుకేషన్ ఇది ఎక్స్పర్ట్లు చెప్తారు. వచ్చే ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చేట్లా ఇంజనీర్స్ దే ఆర్ నాట్ స్కిల్డ్ ఎనఫ్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఓన్లీ అరౌండ్ 40% దే ఆర్ రెడీ ఫర్ ఇండస్ట్రీ. అదర్ 60% దే ఆర్ నాట్ వెల్ ఎక్విప్డ్ విత్ స్కిల్స్ అనేది ఒకటి సహజంగా చెప్పేట్లా మాట ఇండస్ట్రీలో. సో నాకేమనిపించింది అంటే మా ఇన్స్టిట్యూషన్ కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ షుడ్ బి అపార్ట్ ఫ్రమ్ ఇట్. సో వై ఓన్లీ ఐఐటీలోనే ఎందుకు అట్లా ఫెసిలిటీస్ ఉండాలి? వై నాట్ ఏ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్? ఆ ఉద్దేశంలో మేము ఈరోజు మా ఇన్స్టిట్యూషన్లో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అకాడమిక్స్ వాట్ వీ గివ్ ఇంపార్టెన్స్. ఇక్కడ మా ఇన్స్టిట్యూషన్లో ಯಾವ స్టూడెంట్ చేరుతాడో వానికి అన్ని స్కిల్స్ what industry expects today, what is the latest technology that is available in the industry, that related to that మా స్టూడెంట్స్ని తయారు చేస్తాం. సో దే ఆర్ వెల్ స్కిల్ డెవలప్డ్ స్టూడెంట్స్. సో ఏ విధంగా ఎడ్యుకేషన్ని డెవలప్ చేశారు, ఇంకా ఏ విధంగా మీరు డెవలప్ చేయాలి, స్టూడెంట్స్కి ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంకా ఎలా ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఎయిమ్స్తో ముందుకెళ్తున్నారు? అంటే ముందుగా ఎలా ఉండేది అంటే
ఒక R&D ఉండాల్సి ఉండే, R&D ఇన్స్టిట్యూషన్సే ఉండేది, కంపెనీలో R&D ఫెసిలిటీస్ ఉండేది, అక్కడ మాత్రం రీసెర్చ్ అయ్యేది. ఓన్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లైక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, IITస్లో మాత్రము ఏమైనా ఒకటి ఇన్వెన్షన్ అయ్యేది అనేది ఒకటే పరికల్పనే ఉండేది. టుడే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇప్పుడు మా చిన్నోడు ఒకడు ఫారిన్ పోయినాడు, ప్రజెంటేషన్ చేసేదానికి వానికి ఏం కల్పన వచ్చింది అంటే మన ఓపెన్ హౌస్లో మా ఇన్స్టిట్యూషన్లో ఇయర్లీ వన్స్ ఒక ప్రోగ్రామ్ పెడతాం, ఇన్స్టిట్యూట్ అని పెడతాం. అంటే ఈసారి కేంబ్రియన్ ఓపెన్ హౌస్ అని పెట్టాము. ఇక్కడ ఏం చేస్తామంటే ఇడీ ఇన్స్టిట్యూషన్లో ఉండే ఇంజనీర్ స్టూడెంట్స్ అందరూ దే క్యాన్ గ్రూప్ హిమ్సెల్ఫ్ ఇంటూ 3 or 4 స్టూడెంట్స్ ఒక గ్రూప్ చేసుకొని దే షుడ్ కమ్ అవుట్ విత్ సంథింగ్ ఇన్నోవేటివ్ ఐడియా. దే షుడ్ ప్రజెంట్. వాళ్ళకి స్టాల్స్ ప్రొవైడ్ చేస్తాము, అక్కడ వచ్చి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మేము సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫైనల్లో ప్రజెంటేషన్కి ఇస్తాము. ఆ రోజు ఆ ప్రజెంటేషన్ చేసే దీన్ని ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ని తోడుకొని వచ్చి వాళ్ళ చేతిలో అవంతా ఎగ్జిబిట్ చూపిస్తాం. సో దే విల్ సెలెక్ట్ విచ్ ఐడియా ఈజ్ వెరీ ఇన్నోవేటివ్, విచ్ ఐడియా కెన్ బి కమర్షియలైజ్డ్, విచ్ ఐడియా కెన్ బి టేకన్ ఫార్వర్డ్. ఇది మాది కాన్సెప్ట్. ఇక్కడ ఇప్పుడు ఆ చిన్నోడు ఆ ఓపెన్ హౌస్లో ప్రజెంట్ చేసింది ఒక తలకేసుకొని బ్లైండ్ పర్సన్ కెన్ విజువలైజ్ అట్లా ఒక ప్రోడక్ట్ని ఇప్పుడు తయారు చేసి దాన్ని ప్రజెంటేషన్ చేసి వేసిపోయాడు. సో అట్లా చాలా స్టార్టప్లు స్టార్ట్ అయ్యింది, చాలా పేటెంట్స్ ఇప్పుడు రిజిస్టర్ అయ్యాయి. సో చిన్నవాళ్ళకి ఏమంటే వాళ్ళు చదివేటప్పుడే వాళ్ళకి ఏమన్నా ఒక ఐడియా ఉంటే దాన్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు, ఎలా పేపర్ ప్రజెంట్ చేయొచ్చు, ఫస్ట్ దాని ఐడియా కాన్సెప్ట్ కావాలా, ఆ కాన్సెప్ట్ పేపర్ ప్రజెంటేషన్ కావాలా, ఆ పేపర్ ప్రజెంటేషన్ తర్వాత ఆ ప్రోడక్ట్ కావాలా, ఆ ప్రోడక్ట్ తర్వాత కమర్షియలైజేషన్ కావాలి. సో ఈ స్టెప్స్ ఆ చిన్నవానికి ఎక్స్పీరియన్స్ కావాలా. చాలా జనాలు ఇండియాలో 146 crore పాపులేషన్ ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ నో వన్ ఈస్ టాలెంటెడ్, ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ దే డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ. సో స్టూడెంట్స్ మొత్తం అంతా ఎంతమంది మొత్తం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు సార్? అండ్ అంతేకాకుండా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, అదర్ యాక్టివిటీస్ కానివ్వండి, కరికులర్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్, సో ఓవరాల్గా ల్యాబ్స్కి సంబంధించి మొత్తం ఏ విధంగా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ? ఒక ఇన్స్టిట్యూషన్ అయిన తర్వాత అన్ని ప్లాట్ఫామ్లు ఉండాలి, అన్ని యాంగిల్ను ఉండాలి. సో మా తోటి ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీ, మా దాంట్లో 2 days కల్చరల్ యాక్టివిటీ చేస్తాం. ఇక్కడ ఉండే చదివిండే చిన్నోళ్ళు 2 స్టూడెంట్స్ దే ఆర్ బికమ్ ఫిలిం హీరోయిన్స్, ఒకరు డైరెక్టర్ అయినారు. ఇంజనీరింగ్లో చేసేవాళ్ళు ఏమీ అయ్యలేదు అనేది ఏమీ లేదు. సో వాళ్ళకి ఎలా అయ్యారు, అది వాళ్ళ టాలెంట్ ఎక్కడో ఒక జాగాలో ఎగ్జిబిట్ కావాలా కదా. సో కల్చరల్ ఫెస్టివల్ పెడతారు. చిరంజీవి గారు, మీ ఆంధ్ర నుంచి చిరంజీవి గారు ఆ ఫంక్షన్కి గెస్ట్గా వచ్చారు. ఆమెకి మా కర్ణాటకలో ఉండే అన్ని టాప్ ఫిలిం హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఆ కల్చరల్ ఫెస్ట్కి అటెండ్ చేసిండారు. సో అది కల్చరల్. స్పోర్ట్స్ యాక్టివిటీ, మా స్పోర్ట్స్ ఫెసిలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్పోర్ట్స్ అంతే ఇంపార్టెన్స్ మేము ఇస్తాం. ఇప్పుడు నేషనల్ లెవెల్ కిక్ బాక్సింగ్లో మా చిన్నోడు సక్సెస్ అయినాడు. సో ఇలా ఆల్ యాక్టివిటీస్. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇట్ షుడ్ ప్రొవైడ్ ఆల్ యాక్టివిటీస్. ఒట్టి డిగ్రీ ఇచ్చి పంపించేది కాదు. క్లాస్ రూమ్లో వచ్చి తోడుకొని వచ్చి క్లాస్ రూమ్లో టీచ్ చెప్పించేసి ఆ స్టూడెంట్ పోతే వాడి ఎక్స్ట్రా వాడి హీ విల్ నాట్ డెవలప్ కంప్లీట్లీ. ఒక మనిషి పరిపూర్ణమైన మనిషి కావాలంటే ఈ షుడ్ హ్యావ్ ఎన్ 360-degree వ్యూ ఉండాలి. సో దానికి మా ఇన్స్టిట్యూషన్లో అన్ని ప్లాట్ఫామ్లు ప్రొవైడ్ చేసి. నైస్ సార్. అండ్ ఎందుకు కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని చూస్ చేసుకోవాలి అంటే పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? సో పేరెంట్స్కి ఏం చెప్తాను అంటే, మీరు చూస్ చేయకుండా ముందుగా మీ చిన్నోంది ఏమి ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ ఆమెకి వానికి ಯಾವ ఇన్స్టిట్యూషన్లో చేరితే వాడి కెరియర్ సక్సెస్ఫుల్ అవుతుంది, ఫస్ట్ దాన్ని కరెక్ట్గా చూస్ చేసి ఆ ఇన్స్టిట్యూషన్లో అన్ని తరాల డెవలప్మెంట్ అయ్యేదానికి సాధ్యం ఉందా అని చూస్ చేసుకున్నాను. నేను కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో అవంతా మేము ప్రొవైడ్ చేస్తామంటే చూస్ చేసుకోండి. బట్ యువర్ చైల్డ్ షుడ్ బి హ్యాపీ. వాడు ఎక్కడ చదువుతాడో వాడు హ్యాపీగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అది పేరెంట్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. అప్పుడు చిన్నోళ్ళు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది, ఆ లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ಯಾವ ఇన్స్టిట్యూషన్ ఆ ప్లాట్ఫామ్ను ప్రొవైడ్ అవుతుంది అదంతా చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేయాలనేది నాది అభిప్రాయం.
నైస్, థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. you. కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు నుంచి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవాలండి. వీటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఇందుమతి గారు, ప్రిన్సిపల్. అండ్ నమస్తే మ్యామ్. Namaste. ఓవరాల్ ఇన్స్టిట్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. See, Cambridge Institute of Technology was established in 2007 and we have our own USP. Our USP is that Industry Connect. So, our Cambridge Institute of Technology, we focus on 4 important aspects to make the students the best when they go out graduated with the degree certificate or with the PG certificate. The 4 components what we look into is, one is academic excellence. How do we cater to academic excellence is that, as I already said, our curriculum is standardized and it is not that fixed for this particular year. We also have the take inputs periodically. We conduct meetings with the experts, the industry experts, from the parents, from the students, from the faculty, and also from the Premier Institute, and see that this curriculum is fitting for that particular batch. So there will be so many students from first year, second year, third year who will be mentored by Professor Jamkandi and his team, and they will be nurtured to how they can do their business, the business planning, how can they start up the industry. And for that, the seed funding, initial funding is supported by management, and the IISc professors will help us to present their projects and how they get the funding from the other agencies, maybe other governmental organization. That's how the startup culture is set up. And incubation facility is provided for some of the companies who wants to use this facility here. There is a central facility where they can use it for their discussion, training program and other things. There are certain around 10 to 12 startups and incubation center established. Like, we have Okolo Aerospace, we have Persepian Labs, we have the Metallic 3D facility, etc. And they also use our campus facility. And one advantage of having incubation facility is that our students get benefited by working as intern or for project execution in these incubation centers. So that's how the 4 important components which the student wants to have to build up as an overall engineer is provided at Cambridge Institute of Technology, in terms of academic excellence, in terms of startup and incubation, in terms of research component, in terms of the other facilities. నైస్ మ్యామ్. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్, సో ఓవరాల్ ఎలా ఉంటుంది మ్యామ్? Admission process, we actually have 3 types of admission procedures. One is through the common entrance test, that is the CET, Karnataka CET, KCET we call it. And we also have the membership under the second type of category of admissions, say especially for non-Karnataka students and some of the Karnataka students under the COMEDK admission. And the third category of admission is through the management quota. If I talk about engineering, for the PG courses, there is what is called as the PGCET admission and the management quota. And if they are qualified and eligible under this, which is defined by the government of Karnataka, we have very good infrastructure facility provided for hostels. And transport, I can say that we have faculty members also using that transport facility who travel 35 kilometers per day, and so the buses run all over the Bangalore. So transport facility is available from every nook and corner of Bangalore. ఓ నైస్ మ్యామ్, నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో అసలు ప్లేస్మెంట్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జీవితా ప్రభాకర్ గారు ఇక్కడ మనకి ప్లేస్మెంట్స్ మేనేజర్ ఉన్నారు. సో వారిని అడిగి మనం ఇన్ని వివరాలు తెలుసుకుందాం. కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్లో సో ప్లేస్మెంట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? టోటల్ నంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసి మనము MOU సైన్ చేసుకొని ఉన్నాము. సో దట్ కంపెనీస్ వాళ్ళే వచ్చి హైర్ చేస్తారు. సో సర్వీస్ బేస్డ్, ప్రోడక్ట్స్ బేస్డ్ అని కంపెనీస్ని డివైడ్ చేసాం. దానికైనా ముందు స్టూడెంట్స్కి ట్రైనింగ్ జరగాలి కదా, స్పెసిఫిక్ కంపెనీస్కి స్పెసిఫిక్ ట్రైనింగ్స్ కావాలి. సో అందుకే మాకి కొంచెం పార్ట్నర్స్ ఉన్నారు.
మాదే ఒక స్కిల్ బేస్డ్ పార్ట్నర్స్ ఉన్నారు. యాప్టిట్యూడ్, టెక్నికల్ ట్రైనింగ్, డొమైన్ స్పెసిఫిక్ ట్రైనింగ్ వచ్చేసి చేస్తారు. సో అప్పుడు మాకి స్టూడెంట్స్ని డివైడ్ చేసి మంచి మంచి ప్యాకేజెస్లో వాళ్ళని ప్లేస్ చేసేకి చాలా ఈజీగా అవుతుంది. సో దిస్ ఇయర్ వచ్చేసి highest placements is 53.5 LPA. That too, he got placed in Botify company, which is in USA. Nice. So maybe I feel that it's because of the training that we provided from Cambridge. So I believe that. And along the side, 10 LPA packages like Lead Squared, a very known good company, had come and they hired 8 students. So 10 LPA is a big amount for anyone. So I'm proud of Cambridge for placing such a good students in a very good companies. నైస్. అండ్ ప్లేస్మెంట్స్కి వెళ్ళే ముందు ఈ స్టూడెంట్స్కి ప్రిపరేషన్ అనేది ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తారు? ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచే మేము ఓరియంటేషన్, మాది ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ ఉంటుంది, ఫ్యాకల్టీస్ కూడా ట్రైనింగ్ చేస్తాము. సో ఫ్యాకల్టీస్ వచ్చేసి స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ చేస్తారు స్టూడెంట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి, ఐఎస్సి, ఏఐఎంఎల్కి డొమైన్ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ అంటే C++, జావా. సో అదే ఈసీఈకి అంటే VLSI ట్రైనింగ్స్, త్రిబుల్ఈకి అంటే ఈవీ ట్రైనింగ్స్, మెకానికల్కి CAD, సాలిడ్ ఎడ్జ్, అలాగా డొమైన్ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచి బేసిక్ స్టార్ట్ అయ్యి ఫైనల్ ఇయర్కి అడ్వాన్స్ దాకా వెళ్తుంది. సో 6th సెమిస్టర్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్న్షిప్ ఉంటుంది. దట్ ఇంటర్న్షిప్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కన్వర్షన్స్ ఆఫ్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్. ఓకే. అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళే కాకుండా చాలా చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అవునవును. సో ఏపీ నుంచి కూడా ఇట్లా వస్తూ డెఫినెట్లీ. సో వాళ్ళకి ఎలా ఉంటుంది? తెలుగు స్పీకింగ్ పీపుల్ వచ్చి చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే మా కాలేజ్ ఒక బెల్ట్లోకి ఉంటుంది, మాలూర్, కోలార్, అక్కడి నుంచి చాలా మంది పిల్లలు వస్తారు. ఆ పిల్లలే గుడ్ కంపెనీస్లో ప్లేస్ అయినారు. సో వాళ్ళకి లాంగ్వేజ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇస్తాం, కమ్యూనికేషన్ స్కిల్ అని. సో ఇన్సైడ్ ఆర్ కరిక్యులం ఓన్లీ దాన్ని ఇంటిగ్రేట్ చేసాము. మెయిన్గా రూరల్ అవును. సో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరెవరు ఉంటారో ఇంగ్లీష్ అనేది కొంచెం అవును కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, మేము కూడా చూసినాము. సో వాళ్ళకి మేమే ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ చేసి మెంటర్ చేసి కమ్యూనికేషన్ స్కిల్ నేర్పిస్తాం మేము. ఇక్కడే చదువుకొని ఇక్కడే జాబ్ చేస్తూ తన లైఫ్ని ఎంతో బ్యూటిఫుల్గా లీడ్ చేస్తున్న భరత్ కుమార్తో మనం మాట్లాడదాం. అసలు ఇక్కడ ఏం జాబ్ చేస్తున్నారు, ఈ మిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే అడుగుదాం. హాయ్. హలో. ఈ మిషన్స్ అన్నీ ఏంటి మొత్తం? సో ఇది US M290. US అనే కంపెనీ ఈ మిషన్ మ్యానుఫ్యాక్చర్ చేసింది అండ్ మేము పర్చేస్ చేసుకొని వీఆర్ రన్నింగ్ ఇట్ హియర్. ఈ మషిన్ వచ్చేసి వేరియస్ మెటల్స్ అండ్ అలాయ్స్ని ప్రింట్ చేస్తుంది. సో మోస్ట్లీ ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి ఏరోస్పేస్, డిఫెన్స్, మెడికల్ ఇండస్ట్రీ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ కోసం. సో ఏమైనా మీరు మెటీరియల్ ఆల్రెడీ చేసినవి ఉన్నాయా? చాలా చేసాం. మెనీ కంపెనీస్తో ఇండియా సైన్ అయ్యింది ఆల్రెడీ, వాళ్ళకి ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తున్నాము అండ్ అవి ఆల్రెడీ టెస్ట్ అయ్యి వర్కింగ్ కూడా అవుతున్నాయి చాలా వరకు. సో శాంపిల్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఎస్, కొన్ని ఉన్నాయి. సో ఇది బెడ్ సైజ్ అంటారు. సో ఈ బెడ్ సైజ్ మాత్రమే మేము ప్రింట్ చేయగలం, ఈ మెషిన్ ప్రింట్ చేయగలదు. సో ఈ బెడ్ సైజ్లో 25x20 ఇది ఉంది డైమెన్షన్స్ అండ్ 30 హైట్. సో ఈ హైట్లో ఏ ప్రోడక్ట్ అయినా మనం బిల్డ్ చేయగలం అండ్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ మెటీరియల్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే. ఇది కూలింగ్ సిస్టమ్, హీట్ ఎక్స్చేంజ్ లాగా. సో ఇది కట్ చేసాం, ఈ పార్ట్ని కట్ చేసి వీ హ్యావ్ ప్రింటెడ్ ఇట్ సో దట్ వీ కెన్ షో దట్ లోపల ఎంత కాంప్లెక్స్గా ఉన్నా కూడా ఆ డిజైన్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీతో ప్రిసైజ్గా బెస్ట్గా వస్తుందని చెప్పేసి. ఇది బయట చేయాలంటే నార్మల్ మెథడ్స్, ట్రెడిషనల్ మెథడ్స్ వాడి మోల్డింగ్ అవన్నీ చేయాలంటే ఆల్మోస్ట్ లైక్ 1 month, 1.5 months అవుతుంది. కానీ ఇక్కడ ఈ మెషిన్తో వీ కెన్ ఫినిష్ దిస్ ఇన్ మ్యాక్సిమం 5 days అండ్ ఆఫ్టర్ 5 days దిస్ ప్రోడక్ట్ విల్ బి రెడీ టు యూజ్ అన్నట్టుగా. సో ఇది ఒక శాంపుల్. ఇది కూలింగ్ సిస్టమ్, ఇది కూడా. సో వాటర్ ఫ్లో కోసం అన్నిటికీ ఇలాంటి కాంప్లెక్స్ డిజైన్స్ అన్నీ ట్రెడిషనల్ మెథడ్స్లో వర్క్ అవ్వవు. బట్ డ్యూ టు అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ టెక్నాలజీ వల్ల ఇన్నర్ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ ఈజీగా తెలిసిపోతుంది. ఈ యొక్క పార్ట్ కూడా ఇది రాకెట్ పార్ట్. సో ఇన్ జనరల్ నార్మల్ టైమ్స్లో ఇన్ రాకెట్స్లో చూస్తే ఈ అన్ని పార్ట్స్, స్క్రూస్, నట్స్, అది ఇది అని చెప్పేసి మల్టిపల్ పార్ట్స్ని ఒక ఇదిగా జాయింట్గా చేస్తారు. బట్ ఇక్కడైతే ఆ మల్టిపల్ పార్ట్స్ని జాయిన్ చేసే బదులు ఒకే పార్ట్గా ప్రింట్ చేసే టెక్నాలజీ మనం లెవరేజ్ చేసుకోవచ్చు. ఓకే, నైస్ నైస్. ఇలా చాలా ప్రోడక్ట్స్ మొత్తం చాలా కంపెనీస్కి మీరు టైప్ అయి ఉన్నారా? ఇప్పుడు స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ 2024
అక్టోబర్ నవంబర్ టైంలో వీ స్టార్ట్ ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్ ప్లేస్. ఇక్కడ ఇనాగ్రేట్ చేసే కూడా మన కరెంట్ ఇస్రో చైర్మన్ సార్ వచ్చారు. సో బిఫోర్ హీ వాజ్ ద చైర్మన్, హీ కేమ్ హియర్ టు ఇనాగ్రేట్ దిస్ ప్లేస్. అండ్ ఇప్పుడు ఇంకా కొంచెం మేము ఫాస్ట్గా బూమ్ అవుతున్నాం ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ మా క్లాస్మేట్స్ ఆఫ్ పియూసీ లేకుంటే స్కూల్ మేట్స్ అందరూ అడుగుతారు, ఏంటిది మీ కాలేజ్ ఇలా చేస్తున్నారు, ఇది చాలా వింతగా ఉంది, వెరైటీగా ఉంది, మాకు అలా లేదు. ఆఫ్టర్ ఫైనల్ ఇయర్లోనే మేము ప్రాజెక్ట్స్ ఏదైనా చేసినాక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ చేయాలని. నాకు మా కాలేజ్ నుంచి అలా ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. ఎంబీఏ కానీ బీబీఏ కానివ్వండి, వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ వేరే డొమైన్స్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా ఇక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి. నైస్, So, వాళ్ళు వచ్చి work రీసెర్చ్ కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. నైస్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనంత రామయ్య గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ప్రొఫెసర్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ అని అంటున్నారు. ఏంటి సార్ లైఫ్ స్కిల్స్ అంటే ఏమైనా సబ్జెక్ట్ సపరేట్గా ఉంటుందా? సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చూడండి మేడం, ఇప్పుడు స్టూడెంట్స్ ఒక కాలేజీకి అడ్మిషన్ తీసుకుంటారు, బాగా చదువుతారు, ఎగ్జామ్ రాస్తారు, మంచి స్కోర్స్ వస్తుంది. వాట్ నెక్స్ట్? డిగ్రీ వస్తుంది, వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న అంత ముందు ఉంటుంది. అది ఇది ఒక యక్ష ప్రశ్న. కొంతమంది సొంతం ఉద్యోగాలు స్టార్ట్ చేస్తారు, కానీ ఒక ఉద్యోగానికి చేరిన తర్వాత ఇట్స్ నాట్ జస్ట్ ద ఇంటెలిజెన్స్ దట్ మ్యాటర్స్. అక్కడ వాళ్ళు 3 లెవెల్ పీపుల్ని మీట్ చేస్తారు. దేర్ బాసెస్, దేర్ ఈక్వల్స్ అండ్ దేర్ అసిస్టెంట్స్, దీని జతకి ఎక్స్టర్నల్ కస్టమర్స్. వీళ్ళతో వాళ్ళు వ్యవహారం చేయాలంటే, మంచి విశ్వాసం పెంచుకోవాలంటే, బిజినెస్ ఫ్లరిష్ కావాలంటే దానికి నెసెసిటీ ఉండే అలాంటి స్కిల్సే వేరు. దోస్ స్కిల్స్ ఆర్ కాల్డ్ లైఫ్ స్కిల్స్. ఒక టెలిఫోన్లో ఎలా మాట్లాడాలి, ఒక ఈమెయిల్ ఎలా రాయాలి, ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే ఎలా మాట్లాడాలి, దిస్ ఈజ్ టోటలీ డిఫరెంట్ స్కిల్ సెట్ ఫర్ విచ్ అకాడమిక్స్లో సిలబస్లో ప్రాధాన్యత తక్కువ. అది మన కాలేజీలో ఇక్కడ దానికే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ చేసి 1 డైమెన్షనల్ గ్రోత్కి విలువ ఇవ్వక మల్టీ డైమెన్షనల్ గ్రోత్ ఇస్తాము. ముందుకు వెళ్ళి ఉద్యోగానికి ఆవశ్యకత ఉండేట స్కిల్స్ని కొంచెం నేర్పించుతామని. కమ్యూనికేషన్ స్కిల్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్, దీని గురించి కూడా కొన్ని పాఠాలు, కొన్ని స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఏకదం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఒక షాక్ ఉండదు. హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యి కొత్త పాఠ్యాంశాలు, కొత్త టెక్నాలజీని తీసుకురావాలి అంటే ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు సార్? ఏ విధంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు? అర్లియర్ ఇలాంటి స్కిల్స్ని జాయింట్ ఫ్యామిలీస్లో టీచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గింది అక్కడ. సో దాన్ని కంప్లీట్ చేసే గురించి మేము ఇక్కడ స్టార్ట్ చేసాం. అండ్ మెనీ కంపెనీస్ ఆర్ టెలింగ్ దోస్ హు అటెండ్ దీస్ కోర్సెస్ దే ఫేర్ బెటర్. వాళ్ళకు ఒక ట్రాన్సిషన్లో సడన్ షిఫ్ట్ కనపడదు. దాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్స్, హౌ టు మేనేజ్ సెట్ బ్యాక్స్, హౌ టు మేనేజ్ వరీస్, డిసప్పాయింట్మెంట్స్. అది వస్తేనే మన ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కొంచెం షాక్ అవుతుంది. సో వీ ప్రిపేర్ దీస్ స్టూడెంట్స్ టు బికమ్ షాక్ అబ్జార్బర్స్ ఆర్ బుల్లెట్ ప్రూఫ్. ఓకే, దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దీస్ కోర్సెస్. ఓకే. ఈ లైఫ్ స్కిల్స్కి సంబంధించి స్టూడెంట్స్కి ఎలాంటి అంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందా సార్ అందులో పార్టిసిపేట్ చేయడానికి? The methodology conducted to teach these skills are totally different. It's not a classroom. క్లాస్రూమ్ కంటే మేము దీంట్లో గేమ్స్, యాక్టివిటీస్, రోల్ ప్లేస్, వీడియో క్లిప్స్, డిబేట్స్, ఇట్ విల్ నాట్ బి లైక్ ఏ క్లాస్ రూమ్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ గురుకులం అంటాం, తెలుసు కదా. ది ఇంటిమసీ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ విల్ బి లైక్ ఫ్యామిలీ రిలేషన్స్. అది ఎప్పుడు వస్తుంది? ఆ బ్యారియర్ పోతుంది టీచర్ అండ్ స్టూడెంట్ మధ్య. ద లెర్నింగ్ విల్ బి ఫర్ బోత్ ది సైడ్స్. దే ఫీల్ వన్ విత్ అస్. సో ది మెథడాలజీ ఈస్ టోటలీ డిఫరెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఎడ్యుకేషనే కాకుండా అదర్ కరికులర్ యాక్టివిటీస్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం స్టూడెంట్స్తో మాట్లాడాలి కదా. పదండి వాళ్ళతో మాట్లాడదాం. హలో, హాయ్. సో ఏంటి కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో ఎలా ఉంటుంది మీకు ఇక్కడ స్టూడెంట్ లైఫ్? సో నా పేరు తేజస్విని, నేను కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను ఇక్కడ. నేను సెకండ్ ఇయర్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ చాలా కల్చరల్ ఈవెంట్స్ కూడా అవుతాయి. చిగురు చాలా ఈ కాలేజ్ నేమింగ్ ఈవెంట్ అనమాట. అండ్ ఇప్పుడు అటానమస్ అయిన తర్వాత ఇంకా చాలా జరుగుతున్నాయి క్యాంపస్లో. ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. లోకల్ వాళ్ళు ఎక్కువగా డామినేట్ చేస్తారు, అంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో ఎలా మింగిల్ అవుతూ ఉంటారు ఇక్కడ? బెంగళూరు అంటేనే అన్ని లైక్ మిక్స్ ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్ కదా, సో కలిసిపోతారు బాగా. వెన్ కమింగ్ టు ద లైబ్రరీ మ్యామ్, ఇక్కడ చాలా బుక్స్ అవైలబుల్ ఉంటాయి, మనకి ఏది కావాలన్నా కూడా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, లైబ్రరీ టైమింగ్స్ కూడా చాలా బాగుంటుంది. లైక్ 8 వరకు ఉంటుంది ఈవినింగ్.
సో మనకి ఎప్పుడు ఇష్టం వచ్చినా కనుక ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. ఏ బుక్స్ అన్ని అవైలబుల్గా ఉంటుంది బుక్స్. ఇన్ కేస్ అవైలబుల్ లేకపోతే కూడా మనం వాళ్ళని అడిగితే దెల్ గెట్ తెప్పిస్తారు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ప్రాక్టికల్స్ ల్యాబ్స్ అండ్ ప్రాక్టికల్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా, ల్యాబ్స్ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఇంకా అవన్నీ ఎలా ఉంటాయి? నేను ఫస్ట్ ఇయర్ డికేఎం బ్లాక్లో ఉన్నాను. అది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. మేము మా ఫ్రెండ్స్తో కలిసి గ్రూప్స్ డివైడ్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తూ రోజు ఫ్రెండ్షిప్ బాండ్ అనేది పెరుగుతూ మేము కనడియన్స్ అయినా చాలా మంచిగా క్లోజ్ అయిపోతూ ఇంకా మేము కన్నడ నేర్చుకుంటూ వాళ్ళకి తెలుగు నేర్పిస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేసే విధంగా ఇక్కడ మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడం కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ చేస్తూ ఉంటారంట. సో దీనికి సంబంధించి ఏ విధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు? కొన్ని కంపెనీస్తో కొలాబరేషన్స్ ఉన్నాయి, లైక్ సామ్సంగ్, గ్యాలక్టిక్ 3D, విప్రో ఇలాంటి కంపెనీస్తో. సో బేసిక్గా మాకు ఈ కాలేజ్లో ఉన్నప్పటి నుంచే ఐటీ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజర్ ఉంటుంది. సో మాకు ప్రాజెక్ట్స్ చేయడం కానీ బయట ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది కానీ ఇవన్నీ మాకు బాగా ఇక్కడే అలవాటు అవుతుంటాయి. స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా మీరు? ఎస్ మ్యామ్. ఎలా జరుగుతాయి ఇక్కడ స్పోర్ట్స్ వీక్? ఎవ్రీ ఇయర్ మ్యామ్ స్పోర్ట్స్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ చిగురుల ఇంటర్ కాలేజేట్ స్పోర్ట్స్ అయింది. రీసెంట్లీ ఇక్కడ హ్యాండ్బాల్ టోర్నమెంట్ అయింది, VTU హ్యాండ్బాల్ టోర్నమెంట్. మరి ఎవ్రీడే జిమ్ సెషన్స్ ఉంటుంది, మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 4 to 8, అండ్ బ్యాడ్మింటన్. దెన్ వాలీబాల్ రీసెంట్లీ ఇప్పుడు వాలీబాల్ టోర్నమెంటింగ్ అయింది. స్పోర్ట్స్ ఇస్ వెరీ గుడ్ ఇన్ కేంబ్రిడ్జ్. సో చూశారు కదా కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు విశేషాలను. ఇది ఇవాల్టి ABN స్కిల్ స్కూల్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.